200 సంవత్సరాలకు పైగా ఎక్స్ప్లోరర్స్, సైంటిస్టులు, థ్రిల్ సీకర్స్ భూమిపై ఉన్న చివరి భూభాగం ఐస్తో కప్పబడిన అంటార్టికా పట్ల ఆకర్షితులయ్యారు. టెంపరేచర్ -80°C కంటే తక్కువగా పడిపోతుంది. సూర్యుడు చాలా నెలలు ఉండదు లేదా చాలా నెలలు అస్తమించదు. ఈ చాలా హార్ష్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పటికీ మనిషి దీనిని కనుగొనడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఒకప్పుడు మిత్గా భావించబడిన ఈ కాంటినెంట్ చివరికి ఎలా కనుగొనబడింది? ఈ వీడియోలో చూద్దాం. ఐస్తో నిండిన అంటార్టిక్ షోర్లో మనిషి అడుగు పెట్టడానికి చాలా కాలం ముందు ఒక భారీ దక్షిణ కాంటినెంట్ ఆలోచన ఏన్షియంట్ హ్యూమన్స్ మనసులో అప్పటికే పాతుకుపోయింది. ఈ ల్యాండ్ను టెర్రా ఆస్ట్రాలిస్ లేదా సదర్న్ ల్యాండ్ అని పిలిచారు. ఏన్షియంట్ గ్రీక్ ఫిలోసఫర్లు పైథాగరస్, అరిస్టాటిల్ ఉత్తర భూభాగాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక పెద్ద దక్షిణ ల్యాండ్మాస్ అవసరమని ప్రతిపాదించారు. ఈ ప్రారంభ ఆలోచనలు ఆబ్జర్వేషన్ కంటే ఫిలోసఫీపై ఆధారపడి ఉంది, కానీ ఇది సెంచరీల పాటు కొనసాగింది. మిడిల్ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్లో మ్యాప్లు తరచుగా ఈ ఊహాత్మక ఖండాన్ని వర్ణించాయి. టోలెమీ మరియు మెర్కేటర్లచే సృష్టించబడిన ఆ కాలపు మ్యాప్లు టెర్రా ఆస్ట్రాలిస్ను భూగోళం దిగువన విస్తరించి ఉన్న విశాలమైన, రహస్యమైన భూమిగా చూపించాయి. అయితే నిజానికి ఈ భూమిని ఎవరూ చూడలేదు. ఇది పూర్తిగా ఊహమే. టెర్రా ఆస్ట్రాలిస్పై నమ్మకం పురాణం, జియోగ్రఫీ, వరల్డ్ సిమ్మెట్రీ ద్వారా ప్రభావితమైంది. ఎక్స్ప్లోరర్లు మరియు మ్యాప్మేకర్లు భూమిని ఎవరూ చూడనప్పటికీ అలాంటి భూమి తప్పనిసరిగా ఉండాలనే ఆలోచనను కలిగి ఉన్నారు. ఈ తెలియని దక్షిణ ప్రాంతాన్ని వెదకడమనేది ఏజ్ ఆఫ్ డిస్కవరీలో గొప్ప సవాళ్లలో ఒకటిగా మారింది. 16th-17th సెంచరీలో యూరోపియన్ ఎక్స్ప్లోరర్లు టెర్రా ఆస్ట్రాలిస్ రహస్యాలను కనుగొనాలనే ఆశతో మరింత దక్షిణం వైపు ప్రయాణించడం ప్రారంభించారు. ఫెర్డినండ్ మగెల్లన్ 1520లో మొదటి చెప్పుకోదగ్గ వోయేజ్కి నాయకత్వం వహించాడు. సౌత్ అమెరికా సదర్న్ టిప్లో ఉన్న, ఇప్పుడు అతని పేరుతో పిలువడుతున్న మగెల్లన్ స్ట్రైట్ని ద్వారా వెళ్లిన మొదటి వ్యక్తి మాగెల్లాన్. మగెల్లన్ మిషన్ అంటార్టికాను బహిర్గతం చేయనప్పటికీ ఇది ఎక్స్ప్లోరేషన్ను విస్తరించి ఫ్యూచర్ ఎక్స్పెడిషన్లకు మార్గం సుగమం చేసింది. తరువాతి సెంచరీలో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్, అబెల్ టాస్మాన్లతో సహా మరింత ఎక్స్ప్లోరర్స్లు టెర్రా ఆస్ట్రాలిస్ కోసం వెతికారు. భారీ ప్రమాదకరమైన మహాసముద్రాలు, కనుగొనబడని భూములను ఎదుర్కొన్నప్పటికీ సదర్న్ ల్యాండ్ చేరుకోలేకపోయింది. 18th సెంచరీ చివరి వరకు సదర్న్ ల్యాండ్ని వెతికాలనే ప్రయత్నాలు నెమ్మదిగా జరిగాయి. కానీ కెప్టెన్ జేమ్స్ కుక్, ఫేమస్ ఎక్స్ప్లోరర్, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. కెప్టెన్ జేమ్స్ కుక్ 1772లో సదర్న్ హెమిస్ఫియర్కి ఒక ఎక్స్పెడిషన్ను కొనసాగించాడు. కుక్ భారీ సదర్న్ కాంటినెంట్ యొక్క ఎవిడెన్స్ కోసం రిసల్యూషన్ మరియు అడ్వెంచర్ అనే 2 షిప్లతో ప్రయాణించాడు. కుక్ అంటార్టిక్ సర్కిల్ను 3 సంవత్సరాలలో ఒకసారి కాదు 2 సార్లు దాటాడు. అతను మరియు అతని టీం చల్లని టెంపరేచర్, బలమైన తుఫానులు మరియు ప్రమాదకరమైన ఐస్ ఫీల్డ్స్తో సహా అత్యంత తీవ్రమైన పరిస్థితులను భరించారు. 17 జనవరి 1773లో అంటార్టిక్ సర్కిల్ను దాటిన మొదటి వ్యక్తిగా కుక్ రికార్డులకెక్కాడు. అతను అంటార్టికాను ఎప్పుడూ చూడనప్పటికీ ఏన్షియంట్ మ్యాప్లో సూచించినంత పెద్ద అన్ఇన్హాబిటబుల్ సదర్న్ కాంటినెంట్ ఎక్సిస్టెన్స్ ని అతను నిరూపించాడు. కుక్ అబ్జర్వేషన్లు ఫ్యూచర్ ఎక్స్పెడిషన్కు ఫౌండేషన్ వేశాయి. అతని ఎక్స్పెడిషన్లు టెర్రా ఆస్ట్రాలిస్ కోసం వెతకడంలో ఒక మలుపుగా మారాయి. కుక్ ఎక్స్పెడిషన్ తర్వాత ఒక పెద్ద దక్షిణ ఖండం ఐడియా తక్కువ మిత్గా మారింది మరియు 19th సెంచరీ ప్రారంభంలో అంటార్టిక్ ఎక్స్ప్లోరేషన్లో కొత్త ఇంట్రెస్ట్ కనిపించింది. అంటార్టికా యొక్క మొదటి కన్ఫర్మ్డ్ వీక్షణకు సంబంధించి వివాదముంది, ఎందుకంటే 1820లో 3 పార్టీలు ఒకరికొకరు కొన్ని రోజుల్లోనే దాని గురించి వాదనలు చేశారు. 3 వ్యక్తులు ఈ ఎక్స్పెడిషన్కు నాయకత్వం వహించారు. అమెరికన్ సీల్ హంటర్ నథానియల్ పాల్మెర్, బ్రిటిష్ రాయల్ నేవీ ఆఫీసర్ ఎడ్వర్డ్ బ్రాన్స్ఫీల్డ్ మరియు రష్యన్ నేవల్ ఆఫీసర్ ఫాబియన్ గాట్లీబ్ వాన్ బెల్లింగ్షోసెన్. బెల్లింగ్షోసెన్ ఎక్స్పెడిషన్ జనవరి 27, 1820లో ఫింబుల్ ఐస్ షెల్ఫ్ను గుర్తించాడని చెప్పబడింది. అంటార్టిక్ మెయిన్ ల్యాండ్లోని ఉత్తరాన ఉన్న ట్రినిటీ పెనిన్సులా కేవలం 3 రోజుల తర్వాత జనవరి 30, 1820లో బ్రాన్స్ఫీల్డ్కు కనిపించింది. అదే సమయంలో పామర్ కూడా అంటార్టిక్ను చూసినట్లు పేర్కొన్నాడు. ఖచ్చితమైన వివరాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ ఈ 3 వ్యక్తులు ఫ్రోజన్ కాంటినెంట్ ఖండంపై దృష్టి సారించిన మొదటి వ్యక్తిగా ఘనత పొందారు. ఇది కొత్త అధ్యయనానికి దారితీసింది. అంటార్టికా చివరకు కనిపించిన తర్వాత దాని కోస్ట్లైన్ని మ్యాప్ చేయడానికి మరియు ఎక్స్ప్లోర్ చేయడానికి తీవ్రమైన రేసు ప్రారంభమైంది. కానీ 19th సెంచరీలో అత్యంత ప్రమాదకరమైన ఖండాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనేక ఎక్స్పెడిషన్లు జరిగాయి. బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ జేమ్స్ క్లార్క్ రాస్, అతను 1839లో ఎరేబస్ మరియు టెర్రర్ అనే 2 షిప్స్లో తన అంటార్టిక్ యాత్రకు బయలుదేరాడు. జనవరి 1841లో రాస్ ఐలాండ్లోని ఆక్టివ్ వాల్కనో అయిన మౌంట్ ఎరెబస్ను చూసిన మొదటి వ్యక్తి రాస్ అయ్యాడు మరియు అతను రాస్సిని కూడా కనుగొన్నాడు. రాస్ ఐస్ షెల్ఫ్ అని పిలువబడే విస్తారమైన ఫ్లోటింగ్ ఐస్ షెల్ఫ్, ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది కూడా రాస్ ట్రిప్లో మ్యాప్ చేయబడింది. అతని ఆబ్జర్వేషన్లు మరియు మ్యాప్లు ఫ్యూచర్ ఎక్స్ప్లోరర్లకు చాలా హెల్ప్ఫుల్గా నిలిచాయి. ఇతర దేశాలు అంటార్టికాపై ఆసక్తి చూపడం ప్రారంభించాయి. 1837లో ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ జూల్స్ డుమోంట్ డి ఉర్విల్లే అడెలి తీరాన్ని కనుగొన్న ఒక యాత్రను నిర్వహించాడు. దానికి అతను తన భార్య అడెలె పేరు పెట్టాడు.
యుఎస్ నెవల్ ఆఫీసర్ చార్లెస్ విల్క్స్ 1838 నుండి 42 వరకు అంటార్టిక్ కోస్ట్లోని భాగాలను మ్యాపింగ్ చేస్తూ ఇదే విధమైన యాత్రకు నాయకత్వం వహించారు. 20th సెంచరీ ప్రారంభమైనప్పుడు అంటార్టికా ఒక ఎక్స్ప్లోరేషన్ని దృష్టి కేంద్రీకరించింది. దీనిని హీరోయిక్ ఏజ్ ఆఫ్ అంటార్టికా ఎక్స్ప్లోరేషన్ అని పిలుస్తారు. ఈ కాలంలో చాలా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ రాయల్ నేవీ ఆఫీసర్ రాబర్ట్ ఫాల్కన్ స్కాట్, అతను అంటార్టికాకు 2 ఎక్స్ప్లోరేషన్లకు నాయకత్వం వహించాడు. అతని మొదటి డిస్కవరీ ఎక్స్పెడిషన్ గొప్ప సైంటిఫిక్ బ్రేక్ త్రూ సాధించడమే కాకుండా మునుపటి కంటే మరింత దక్షిణానికి కూడా వెళ్ళింది. అయితే స్కాట్ రెండవ ప్రయత్నం టెర్రా నోవా ఎక్స్పెడిషన్ చరిత్రలో అతని కీర్తిని సుస్థిరం చేసింది. స్కాట్ ఆశయం సౌత్ పోల్ని చేరుకోవడంలో మొదటి వ్యక్తి కావడమే, కానీ అతనికి నార్వేజియన్ ఎక్స్ప్లోరర్ రోల్డ్ అముండ్సెన్ నుండి గట్టి పోటీ ఉండేది. అముండ్సెన్ మొదట్లో నార్త్ పోల్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాడు, కానీ రాబర్ట్ పీరీ 1909లో అక్కడ పోయాడని తెలుసుకున్న తర్వాత అతను తన దృష్టిని సౌత్ పోల్ వైపు మళ్లించాడు. సౌత్ పోల్కి చేరుకునే రేసులో అముండ్సెన్ టీం డాగ్స్లెడ్లు మరియు ఖచ్చితమైన మార్గాన్ని ఉపయోగించి డిసెంబర్ 14, 1911 డెస్టినేషన్ని చేరుకున్న మొదటి హ్యూమన్గా నిలిచారు. స్కాట్ ఎక్స్ప్లోరేషన్ ఒక నెల తర్వాత జనవరి 17, 1912 సౌత్ పోల్కి వెళ్లిన వారు నార్వేజియన్ జెండాను చూశారు. విషాదకరంగా స్కాట్ మరియు టీం అందరూ అక్కడ ఒక ఆక్సిడెంట్లో మరణించారు. హీరోయిక్ ఏజ్ ఆఫ్ అంటార్టిక్ ఎక్స్ప్లోరేషన్లో మానవత్వం కష్టాల మధ్య గొప్ప సహనాన్ని ప్రదర్శించింది, దుఃఖం మరియు విజయం రెండింటినీ అనుభవించింది. హీరోయిక్ ఏజ్ తరువాత అంటార్టిక్ ఎక్స్ప్లోరేషన్ దృష్టి సాహసాల నుండి సైంటిఫిక్ రీసెర్చ్లకు మారింది. ఈ ప్రత్యేకమైన ఖండం న్యాచురల్ ల్యాబ్గా ఉద్భవించింది, ఎర్త్ క్లైమేట్, ఈకోసిస్టమ్స్, జియోలాజికల్ ఫీచర్స్ను పరిశోధించడానికి అనువైనది. ఇంటర్నేషనల్ జియో ఫిజికల్ ఇయర్ 1957-58 అంటార్టిక్ ఎక్స్ప్లోరేషన్ చరిత్రలో ఒక మైలుస్టోన్. ఈ సమయంలో 12 దేశాల సైంటిస్టులు కలిసి ఖండం అంతటా 50 రీసెర్చ్ స్టేషన్లను స్థాపించారు, వివిధ రకాల సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లను చేపట్టారు. ఇప్పుడు అంటార్టికాలోని అనేక దేశాలు అనేక రీసెర్చ్ స్టేషన్లను నడుపుతున్నాయి, ఇక్కడ సైంటిస్టులు చాలా రీసెర్చ్లు చేస్తారు. ప్రపంచం క్రింద ఘనీభవించిన ఖండం అంటార్టికా అద్భుతం, రహస్యం, ఎక్స్ప్లోరేషన్ల ప్రదేశం. టెర్రా ఆస్ట్రేలిస్ కథ నుండి ఫస్ట్ హెరోయిక్ ఏజ్ ఆఫ్ అంటార్టిక్ ఎక్స్ప్లోరేషన్ వరకు, ఆశ్చర్యకరమైన సైంటిఫిక్ డిస్కవరీల నుండి కల్చర్ వరకు అంటార్టికా ఎల్లప్పుడూ మన దృష్టిని ఆకర్షించింది.